మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులపై ఉపాధ్యాయులు పైశాచికత్వం ప్రదర్శించారు. దసరా పండుగ సెలవుల్లో ఇచ్చిన హోంవర్క్ చేయలేదని చొక్కా ఇప్పించి మోకాళ్లపై కూర్చోబెట్టి మరీ రాయించారు. మేడ్చల్ జిల్లాలోని పూడూరు గ్రామంలో సెయింట్ మేరీ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దసరా సెలవుల్లో హోంవర్క్ పూర్తి చేయకపోవడంతో ఈ పనిష్మెంట్ ఇచ్చారు. హోంవర్క్ పూర్తి చేయని విద్యార్థులను చొక్కాలు విప్పించి మోకాళ్లపై కూర్చోబెట్టిన మిగిలిన హోంవర్క్ చేయించారు సెయింట్ మేరీ స్కూల్ టీచర్లు. దీంతో స్కూల్ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి. ఈ రోజు మేడ్చల్ మండలంలోని పూడూరు గ్రామంలో సెయింట్ మేరీ పాఠశాలలో విద్యార్థులు దసరా హాలిడేస్ లో హోంవర్క్ చేయలేదని చెప్పేసి యాజమాన్యం విద్యార్థులను ఈ రోజు ఘోరంగా అవమానిస్తూ పాఠశాలలోనే మోకాల మీద కూర్చోబెట్టి హోంవర్క్ చేయించి ఘనత ఈ రోజు మనం చూసాం. ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడ ఉంటుందా? విద్యార్థుల ముందునే అవమానిస్తూ మీరు అసలు చాతగా ముందు మీతో చదువు రాదని చెప్పేసి విద్యార్థుల ముందు కూతురు తిడుతూ అదే కవర్ చేసిన వీడియో తీయకపోయిన మీడియాలో ఫోన్లు లాక్కొని కూడా మీరు ఏం తీయొద్దని చెప్పేసి యజమానిలో దౌర్జన్యం చేసిన పరిస్థితి. ఈరోజు విద్యార్థులు అవమానించిన యజమాని సెయింట్ మేరీ పాఠశాల పైన చేయాలి, యజమాని వెంటనే అరెస్ట్ చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి. ఫీజులు కట్టలేదని చెప్పేసి హోంవర్క్ చేయలేదని చెప్పేసి విద్యార్థుల ముందు 8వ తరగతి విద్యార్థులను ఘోరంగా బట్టలు ఈ రోజు వాళ్ళను అవమానించిన పాఠశాల అంటే ఈరోజు సెయింట్ మేరీ పాఠశాల. కాబట్టి ఆ పాఠశాల నిబంధనల ప్రకారం చట్టం ప్రకారం